ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో ప్రతి ప్రాంతము స్వావలంబన సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పిల్లలు ఆడుకునే బొమ్మల ఉత్పత్తికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చేలా కృషి చేయాలని అంకుర పరిశ్రమలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థుల్లో బొమ్మల తయారీ నైపుణ్యాలు అభివృద్ది చెందుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడం ప్రాముఖ్యతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. దేశంలో ప్రతి ప్రాంతము స్వావలంబన సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తూ దేశాభివృద్దికి దోహదపడ్డంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో దేశ యువత ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో ప్రధానమంత్రి తెలియజేశారు. इस महीने की शुरुआत में देश के युवाओं के सामने एक ऐप इनोवेशन चैलेंज रखा गया. इस आत्मनिर्भर भारत ऐप इनोवेशन चैलेंज में हमारे युवाओं ने बढ़ चढ़कर के हिस्सा लिया. करीब 7,000 एंट्रीज आई. उसमें भी करीब 2/3 ऐप्स टियर 2 और टियर 3 शहरों के युवाओं ने बनाए हैं. ये आत्मनिर्भर भारत के लिए, देश के भविष्य के लिए बहुत शुभ संकेत है. పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందుకు యువత ముందుకు రావాలని కోరారు. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని, ఇది ఏమాత్రమూ సరికాదని అభిప్రాయపడ్డారు. దేశంలో స్థానిక బొమ్మల తయారీ సంప్రదాయాన్ని, మంచి బొమ్మల తయారీలో మన చేతి వృత్తుల వారి నైపుణ్యము, ప్రతిభను ప్రధానమంత్రి ప్రశంసించారు. బొమ్మల తయారీ రంగంలో అభివృద్ది సాధిస్తున్న కర్ణాటకలోని రామ్ నగరంలో చెన్నపట్నం, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొండపల్లి, తమిళనాడులోని తంజావూర్, అస్సాంలోని దుబారి, ఉత్తరప్రదేశ్లోని వారణాసి వంటి ప్రదేశాలు బొమ్మల తయారీలో అభివృద్ది చెందుతున్న క్లస్టర్లుగా మోదీ అభివర్ణించారు. देखिए साथियों, टॉय इंडस्ट्री बहुत व्यापक है. गृह उद्योग हो, छोटे और लघु उद्योग हो, एमएसएमई हो, इसके साथ साथ बड़े उद्योग और निजी उद्यमी भी इसके दायरे में आते हैं. इसे आगे बढ़ाने के लिए देश को मिलकर मेहनत करनी होगी. मैं अपने स्टार्टअप मित्रों को, हमारे नए उद्यमियों से कहता हूँ, टीम अप फॉर टॉयज. आइए मिलकर खिलौने बनाएं. కరోనా మహమ్మారి సమయంలో కూడా రైతులు కష్టపడి పంటలు సాగు చేస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం 7% పెరిగిందని ఆయన అన్నారు. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, అలాగే తృణధాన్యాల సాగు 3%, నూనె గింజల సాగు 13%, పత్తి సాగు దాదాపు 3% పెరిగిందని చెప్పారు. हमारे किसानों ने कोरोना के इस कठिन परिस्थितियों में भी अपनी ताकत को साबित किया है. हमारे देश में इस बार खरीफ की फसल की बुआई पिछले साल के मुकाबले 7% ज्यादा हुई है. मैं इसके लिए देश के किसानों को बधाई देता हूं, उनके परिश्रम को नमन करता हूं. సెప్టెంబర్ మాసాన్ని దేశవ్యాప్తంగా న్యూట్రిషన్ మాసంగా పాటిస్తామని చెబుతూ ప్రధాని నాణ్యమైన పోషక విలువలపై అధిక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పౌష్టికత ఉద్యమంలో ప్రజలు భాగస్వాములయ్యే ప్రాముఖ్యతను గురించి మోదీ ప్రస్తావించారు. पूरे देश में सितंबर महीने को पोषण माह, न्यूट्रिशन मंथ के रूप में मनाया जाएगा. नेशन और न्यूट्रिशन का बहुत गहरा संबंध होता है. हमारे यहाँ एक कहावत है, यथा अन्नम तथा मन्नम, यानी जैसा अन्न होता है वैसा ही हमारा मानसिक और बौद्धिक विकास भी होता है.
पोषण माह न्यूट्रिशन मंथ के दौरान माय गॉव पोर्टल पर एक फूड एंड न्यूट्रिशन क्विज भी आयोजित की जाएगी और साथ ही एक मीम कंपटीशन भी होगा। आप खुद पार्टिसिपेट करें और दूसरों को भी मोटिवेट करें। సెప్టెంబర్ 5 నుంచి కొన్ని రోజుల పాటు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని మోదీ అన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను ఉపాధ్యాయులు స్వీకరించడమే కాకుండా వాటిని ఒక అవకాశంగా మార్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కాలం పండుగలు, ఉత్సవాలు, మతపరమైన వేడుకలతో నిండి ఉందని అంటూ ఆయన ప్రజలు కోవిడ్ నేపథ్యంలో క్రమశిక్షణను పాటిస్తూ ఈ పండుగలు జరుపుకోవడం సంతృప్తికరంగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థుల్లో బొమ్మలు, తోలుబొమ్మల తయారీ నైపుణ్యాలు అభివృద్ది చెందుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలియజేశారు. వివిధ రకాల ప్రాంతాల వారి స్థానిక బొమ్మలను అన్వేషించడంలోనూ అభివృద్ది చేయడంలోనూ విద్యార్థులను ప్రోత్సహించడానికి కళా ఉత్సవ్లో దేశీయ బొమ్మల తయారీని ఇతివృత్తంగా ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థుల కోసం కళా ఉత్సవంలో తోలుబొమ్మల ప్రదర్శనను ప్రారంభించాలని డాక్టర్ నిశాంక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగం ప్రాముఖ్యతను గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖాధికారులతో మాట్లాడుతూ ఆయన సామాన్య ప్రజలను సులభంగా ఆకర్షించగలిగే అన్ని పథకాల ప్రయోజనాలపై సమగ్ర సమాచారాన్ని ఇవ్వగలిగే సృజనాత్మక సమాచార గ్రాఫిక్లను ఉపయోగించాలని సూచించారు. ఎన్పీఏ, నిసా వంటి పలు జాతీయ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని అంటూ ఆయన మరింత అవగాహన కల్పించడానికి ఇటువంటి సంస్థల కార్యకలాపాలపై ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. పబ్లికేషన్ డివిజన్ యోజన సెప్టెంబర్ ఎడిషన్ను మంత్రి విడుదల చేశారు. రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో డీజీ సౌత్ ఎస్ వెంకటేశ్వరరావు, ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గౌలీకర్, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ సురేఖ, యోజన అసిస్టెంట్ డైరెక్టర్ పీకే వందన ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం వివిధ ప్రాంతాల్లో ఈరోజు అషూరా-ఏ మొహరంను మతపరమైన భక్తి శ్రద్దలతో పాటిస్తున్నారు. సత్యం, ధర్మం, న్యాయం కోసం కర్బాలాలో తమ ప్రాణాలర్పించిన మహమ్మద్ ప్రవక్త మనువడు హజరత్ ఇమాం హుస్సేన్, అతని సహచరుల బలిదానానికి ప్రతీకగా ఈ మొహరంను జరుపుకుంటారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున ఊరేగింపులు, టాజియా ఊరేగింపులు లేవు. అయితే కర్బాలా అమరవీరుల ఉన్నతమైన త్యాగానికి గుర్తుగా మజ్లిస్ లేదా మతపరమైన సమావేశాలు, ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. అంతకుముందు మొహరం ప్రదర్శనలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హజరత్ ఇమాం హుస్సేన్ త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. సత్యం, న్యాయం విలువలు తప్ప మరింకేది ముఖ్యం కాదని హజరత్ ఇమాం హుస్సేన్ విశ్వసించారని మోదీ ట్వీట్ చేశారు. హజరత్ ఇమాం హుస్సేన్ సమానత్వం, నిష్పక్షపాత గుణాలను నొక్కి చెప్పారన్నారు. దేశం 4వ అన్లాక్ దశలోకి ప్రవేశించగానే భారత క్రీడా సాధికార సంస్థ సాయ్ డెవలప్మెంట్ గ్రూప్ అథ్లెట్ల కోసం సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. మొదటి విడతలో సెప్టెంబర్ 2 నుంచి కర్నేసింగ్ షూటింగ్ రేంజ్ కేఎస్ఎస్ఆర్లో టార్గెట్ ఒలింపిక్ పోడియం డెవలప్మెంట్ గ్రూప్ షూటర్లు, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్సీఓఈ అథ్లెట్ల కోసం క్రీడా కార్యకలాపాలు ప్రారంభించడానికి సాయ్ సన్నద్దమైంది. దేశంలో కోవిడ్-19 రోగుల రికవరీ రేట్లో మెరుగుదల కొనసాగుతోంది. ఈ రోజుకు రికవరీ రేటు 76.61% మెరుగైంది. ఇప్పటి వరకు కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య యాక్టివ్ రోగుల సంఖ్య కంటే 3.5 రెట్లు అధికంగా ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రతి ప్రాంతము స్వావలంబన సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి
పిల్లలు ఆడుకునే బొమ్మల ఉత్పత్తికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చేలా కృషి చేయాలని అంకుర పరిశ్రమలను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడం ప్రాముఖ్యతను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.